పూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ ఈవినింగ్ గద్దర్ అవార్డ్స్ ఉన్నాయి అని విన్నాను. అయినా సరే మీరు ఆ టైం అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ మా ఈ విజయోత్సవాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కోటి కృతజ్ఞతలు. చాలా రోజుల తర్వాత ట్విట్టరు, ఇన్స్టా, వాట్సప్, ఫేస్బుక్ ఇవన్నీ చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. ఇది మాస్ సినిమా కదా, ఓవర్సీస్లో కొంచెం లేట్గా రిపోర్ట్ వస్తుంది, అందరూ చూసి ఫ్యామిలీస్. ఎందుకంటే ఓవర్సీస్లో కూడా మిడ్ ఆఫ్ ద వీక్ రిలీజ్ అయిన సినిమా. జనరల్గా సాటర్డే సండే వీకెండ్స్కి కానీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడరు. సో ఒక మాస్ ఎంటర్టైనర్ ఓవర్సీస్లో నాకు ఒక 2-3 డేస్ తర్వాత టాక్ వస్తుంది అనుకున్నాను. బట్ ఈ A to Z అని మేము అంటే ఆబాల గోపాలం చూసే సినిమా అని మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఏ రకంగా అయితే మేము ఏం చేసామో, నిన్న నైట్ అప్పటి నుంచే ఎలాగో నైట్ షోస్ ఇక్కడ లేవు కాబట్టి మార్నింగ్ ఒక 4 నుంచి 5 నుంచి ఆంధ్రాలో షోలు పడ్డాయి. ఇక్కడ 7:30 7:45 ఇక్కడ షోలు పడ్డాయి. సో ఓకే, ప్రిన్స్ అన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక 3-4 గంటలు పడుకొని ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాను. బట్ ఓవర్సీస్ యొక్క ఉధృతం నైట్ ట్విట్టర్ నుంచి స్టార్ట్ అయింది. అందుకే అంటున్నా, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్నాయని. నిన్న ఈవినింగ్ నుంచే అదే నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే అక్కడ యూఎస్లో ఈవినింగ్ షో స్టార్ట్ అయ్యి బిగినింగ్ నుంచి నేను ఏం చెప్తున్నానో అదే రిజల్ట్ రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. చాలామంది చెప్తున్నారు, ఇంత పెద్ద కంటెంట్ పెట్టుకొని మీరు దాచారేంటి, చెప్పలేదేంటి, చెప్తే ఇంకా బాగా బజ్ క్రియేట్ అయ్యేది కదా, ఇంత 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 సాలిడ్ కంటెంట్ ఉందని మాకు తెలియదు సెకండ్ హాఫ్లో అని చెప్పి అన్నారు. నేను నా సాలిడ్ కంటెంట్ రెడీ చేయడానికి టైం పట్టింది. అది రెడీ చేయకముందు ఆ కంటెంట్ ఉందని ఎలా చెప్తాము? సో మాకున్న పరిస్థితులలో సినిమా 19వ తారీఖు కల్లా రిలీజ్ అయిపోవాలి, థియేటర్లో ఉండాలంటే మనం చెప్పినట్టు ఒక 3 రోజుల ముందు ఓవర్సీస్ ప్రింట్లు పంపాలంటే మాకు 16వ తారీఖే డెడ్ లైన్. 16వ తారీఖు కల్లా రెడీ చేయాలి. ఈ రెడీ చేయడానికి తమన్ అండ్ టీం, అలాగే మా ప్రొడక్షన్ టీం, మా చందు గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మా ప్రొడక్షన్ రాంబాబు గారు, శ్రావణ్, సతీష్, సత్య, అందరి పేర్లు చెప్పాలి, బాబు, వీళ్ళందరూ అన్నపూర్ణ స్టూడియోలో వంతుల వారీగా అంటే ఒక 3 నైట్ అంతా ఉంటే ఇంకో 2 2 అవర్స్ పడుకొని వచ్చి మళ్ళీ 2 అవర్స్ చూడండి, మన సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల్లాగా పనిచేశారు నిజంగా. వాళ్ళందరికీ అఖిల్, రవి, అభి, గురు, అందరి డిపార్ట్మెంట్లో ఉన్న హర్షి, లోకేష్, వీళ్ళందరికీ నేను చేతులెత్తు. బాబీ గుండెకాయని చెప్పాను కదా, బాబీ అయితే అసలు 1 అవర్ కూడా పడుకోలేదు. సో 16th ప్రింట్స్ రెడీ చేసి పంపించడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ అండి. ఆ రకంగా ప్రీపోన్ చేసినా సరే పంపించగలిగాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫస్ట్. అందుకే ఓవర్సీస్లో మేము అనుకున్న అన్ని చోట్ల షోలు పడ్డాయి. అది చాలా పెద్ద సక్సెస్. అక్కడి నుంచి మొదలు పెడితే నేను డే 1 నుంచి చెప్తున్నా, నేను తీసేది కమర్షియల్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫ్రీ ఫ్లోన్ స్టార్ట్ చేసే ట్విట్టర్లో కొత్త పదం. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, పవన్ కళ్యాణ్ గారి హిస్ట్రియానిక్స్, పవన్ కళ్యాణ్ గారి ఒరిజినల్ DNA, ఆయనకు ఉండే ఒక ఫ్రీ కరిజ్మాటిక్ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా సంవత్సరాల నుంచి మిస్ అవుతుంది. నేను ఇదే చూపించబోతున్నా. నేను కమర్షియల్ ఎంటర్టైనర్ తీస్తున్నా అని చెప్పే కమర్షియల్ ఎంటర్టైనర్ తీసా. నేను ఏ రోజు ఒక కళాత్మకమో లేకుంటే ఇంకో కళాఖండమో తీస్తున్నా అని చెప్పలేదు. సో దయచేసి ఎక్కడన్నా కొంతమంది అందరి అభిప్రాయాలు తీసుకోవాలి కాబట్టి కొంతమంది ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ కొంచెం స్లో ఉందన్న ఇంకోటన్నా, నేను బిగినించి అదే చెప్తున్నా. ఒక హై రావాలంటే ఒక లో ఉంటుంది. ఒక చీకటి వచ్చినప్పుడే వెలుగుకి అందం, ఒక పగలు చూసినప్పుడే రాత్రికి అందం, లేదా రాత్రి ఉన్న తర్వాతే ఉదయానికి విలువ. డెఫినెట్గా ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా అలా చిన్న ఒక చైల్డ్ ఎపిసోడ్లో హీరో క్యారెక్టరేషన్ ఏంటి, హీరో ఇంట్రడక్షన్ ఏంటి చూపించాం. చైల్డ్ ఎపిసోడ్కే అబ్బాయి యాస్టీస్ పవన్ కళ్యాణ్ గారిలాగా ఇమిటేట్ చేశాడు. చైల్డ్ ఎపిసోడ్ అన్న యాస్టీస్ హీరోని చూసినట్టు ఉందని చెప్పి మెసేజ్ స్టార్ట్ చేశారు అందరూ. అక్కడి నుంచి హీరో ఇంట్రడక్షన్ బద్దలైపోయిందని మీరే అంటున్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఒక ప్రీ ఇంటర్వెల్కి సినిమా లేస్తుంది కాబట్టి అక్కడి నుంచి సరదాగా వెళుతూ, ఆ సరదాలో కూడా బ్రేకప్ అయినంత మాత్రాన జీవితం అయిపోదు. ఈ బ్రేకప్ గురించి 10 మంది ఏం మాట్లాడుకుంటారన్న ఒక విషయం వదిలేసేయండి అన్న. ఒక మంచి యూత్కి కావాల్సిన కాన్సెప్ట్ చెప్తూ మంచి మంచి డైలాగులతో వెళ్తూ ఒక్కసారి ప్రీ ఇంటర్వెల్ నుంచి అందుకుందంటే వి ఆల్ నో ఇంకా అక్కడి నుంచి సినిమా ఆగదని. క్లైమాక్స్ వరకు అలాగే ఉంది. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి హిస్టరీకి చూపిస్తున్నానో కొంతమంది వెంటేజ్ పవన్ కళ్యాణ్ కావాలంటారు, కొంతమంది అన్న ఇంకా ఎంతకాలం ఇలాగా ఇంకా కొంచెం కొత్తది అన్న అంటారు. పూర్తిగా సినిమాని సమగ్రమైన దృష్టితో చూసే వాళ్ళకి చెప్పాల్సిందంటే చాలా 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 కొత్త పాయింట్. జనరల్గా తెలుగు సినిమాలో విలన్ అనగానే మాఫియా డాన్లో, బ్యాడ్ పొలిటీషియన్లో, ఫ్యాక్షనిస్ట్లో ఇవన్నీ మనం చూసేసాం. అలా తీసిన తప్పని కాదు. ఫస్ట్ టైం ఎవరు నాకు తెలిసి హిందీలో టచ్ చేశారు కొంతవరకు, బట్ ఫుల్ పేజ్గా చెప్పలేదు పాయింట్. ఫస్ట్ టైం సమకాలీన సమస్య డెమోగ్రఫిక్ చేంజ్ అనేది, అది అస్సాం అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, చాలా చోట్ల ఒక డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతోంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యొక్క ఎఫెక్ట్, దాని మూలంగా
మన 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 పౌరుల నుంచి మిస్ అయిపోతున్న ఆధార్ కార్డులు, మన దగ్గర నుంచి మిస్ అయిపోతున్న ఓటర్ ఐడి కార్డులు, ఇలాంటివి ఎలా జరుగుతాయి మీరు పేపర్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. ఈ తాలూకు సమస్య అనేది తీవ్రత ఉంది కాబట్టి దీన్ని మేము టచ్ చేసాం. ఇట్ ఈస్ అ వెరీ 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 కాంటెంపరీ అండ్ అందరం కాన్షియస్గా ఉండాల్సిన సమస్య. ఈ సమస్యని ఇందులో డిస్కస్ చేయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఎక్కడో మనందరం ఇండియన్స్, మనకు రీసెంట్గా జరిగిన పరిణామాలు ఎక్కడో మనని ఒక చిన్న బాధకు అసంతృప్తిగా గురి చేస్తాయి కాబట్టి మన ఆడపడుచుల నుది తిలకం తీసిన సందర్భం మనం ఇటీవలే చూసాం కాబట్టి, ఎలాగూ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది తీస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ కూడా చాలా గట్టిగా మొహమాటం లేకుండా క్యారెక్టరేషనే భగత్ సింగ్ అని ఉంది. ఏదో న్యూస్ వచ్చింది కాబట్టి చెప్పి అప్పటికప్పుడు క్లైమాక్స్లో పెట్టింది కదా. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ హాఫ్లో మన వాళ్ళే ఇద్దరు ఎంప్లాయీస్ ఊరికే అలా కూర్చొని రకరకాల న్యూస్లు మొబైల్లో చూసుకుంటూ జోకులు వేస్తూ సైనికుల గురించి ఆవేయాలని మాట్లాడినప్పుడు భగత్ అనే క్యారెక్టర్ కోపం వస్తుంది. భారత్ మాతకి జై అనడం ఈ ప్రాబ్లం ఏంటో. సో భగత్ అనే క్యారెక్టర్స్ని చిన్నప్పటి నుంచి ఆర్క్ నుంచి చైల్డ్హుడ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక జాతీయతా భావంతో ఉన్న క్యారెక్టర్. అందుకు క్లైమాక్స్లో మామూలుగా బొట్టు పెట్టడం అనేది మన ఆడపడుచులు చేస్తారు. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్రికెటర్స్కి వీళ్ళకి హోటల్లో లేడీస్ బొట్టు పెడతాం. ఆడపడుచులకి హక్కు ఉంటుంది మనకు బొట్టు పెట్టే హక్కు. అది తెలంగాణలో మంగళారతులు ఇచ్చిన దీపావళికి, లేదా ఏదైనా శుభకార్యంకి వెళ్ళినా, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఒక ఎగ్జామ్కి వెళ్ళినా అమ్మనో అక్కనో చెల్లినో బొట్టు పెడతారు. అలాంటి మన సోదరిమణులకి, మన అమ్మలది, మన సోదరులి, మన అక్కలది, మన చెల్లెది సింధూరం గురించి అంత పెద్ద ఇష్యూ జరిగి వాళ్ళకి అంత విషాదం వచ్చింది కాబట్టి ఆ డైలాగ్ వచ్చింది. ఒక పెయిన్లోంచి, ఒక చిన్న కాన్షియస్ నుంచి వచ్చిన డైలాగు. బొట్టు పెట్టడం అనేది మా ఆడపడుచే సంప్రదాయం. కానీ ఒక మగవాడు బొట్టు పెడితే సరే ఎలా ఉంటుందో చూస్తావా, ఈ దేశపు మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావా అని ఈ పెయిన్ నుంచి వచ్చిన క్యారెక్టర్ ఇది. అప్పటికప్పుడు క్లైమాక్స్ లేదో పంచ్ డైలాగ్ గురించి రాసింది కాదండి. చైల్డ్హుడ్ నుంచి భగత్ సింగ్ క్యారెక్టర్కి అట్రాక్ట్ అయిన ఒక అబ్బాయి, అందరు ఊరికి అమ్మా నాన్న లేరు కాబట్టి అందరు చిన్నయ్య అని పిలుస్తుంటే తన గురువుని స్ఫూర్తిగా తీసుకొని, ఎలాంటి గురువు, పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కలకుండా కేవలం తన జీతాన్ని కూడా పనిలోకి వెళ్తున్న పిల్లలకి ఇస్తూ వాళ్ళని బడికి రమ్మంటే అలాంటి చాలామంది నేను న్యూస్లో చూస్తుంటా. ఒక ఐఏఎస్ ఆఫీసరు ట్రైబల్కి ఎగ్జామ్స్కి పాపం ప్యాంటు పై వరకు అలా చెక్కొని వాటర్లో ఒక నదిలో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అక్కడ వాళ్ళకి పరీక్షలు నిర్వహించడం, వాళ్ళకి చదువు చెప్పడం, కొంతమంది డాక్టర్లు, కొంతమంది నర్సులు కరోనా టైంలో అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్లు వేయడం, ఒక ట్రైబల్ ఏరియాలో స్వచ్ఛందంగా. అంటే సినిమాలో ఎందుకు సెకండ్ హాఫ్ ఎంతమంది బాగుంది అంటారంటే క్యారెక్టర్స్ అన్ని చాలా ఉదాత్తంగా ఉంటాయి. కేసు రఘుమార్ క్యారెక్టర్ మీకు థ్రెట్ ఉంది, మీరు బయటికి వెళ్ళకండి, జనాల్లోకి వెళ్ళకండి అంటే జనాలకు దగ్గరగా ఉండాలి కదా, వాళ్ళు పదవులు ఇచ్చారు మనకి, మనం వెళ్ళకపోతే ఎలా అనే ఒక క్యారెక్టర్. పల్లవి అనే ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటే రూమ్మేట్ అవ్వడం మూలంగా మిస్అండర్స్టాండింగ్తో తన బదులు నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కనుక తను కాదని చెప్తే ఇదే పొజిషన్ తను ఉంటుంది కదని చెప్పి తను త్యాగం చేసి ఆ పెయిన్ తీసుకున్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చాలా ఉదాత్తంగా ఉంటుంది. సో ఇలాగా అన్ని క్యారెక్టర్లు పండడం మూలంగా ఈవెన్ పార్థిబన్ కూడా బ్యాడ్ క్యారెక్టర్ అయినప్పటికీ, ఒక నెగిటివ్ పాత్ర పోషించినప్పటికీ అమేజింగ్ స్క్రీన్ ప్రజెన్స్. యాక్చువల్గా ఎందుకు హీరో బతకాలి, నేను ఎందుకు నీ మనకి ఇంత బాగుంది అని వాళ్ళ కొడుకు చెప్తాడు. మా నాన్న అనవసరంగా ఈగోకి వెళ్ళాడు, ఆ రోజున లేపేస్తావు పని అయిపోయిందని. సో ఒక అధికారం లేకపోతే ఒక అహంభావం ఉన్నప్పుడు కొంత మనుషులు ఒక మొండి పట్టుకు ఒక ఈగోకి వెళ్తారు చూసారా, అలాంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండడం మూలంగా మీరు అందరూ సెకండ్ హాఫ్ బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు కాదు, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎక్స్ట్రానర్గా ఉందో బాగున్న ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఉంది. మా ఫ్యాన్స్ కూడా ఇలా యారోలు పెట్టేసి సెకండ్ హాఫ్ ఎక్కడో ఉంది ఫస్ట్ హాఫ్ కంటే ఇలా 10 యారోలు పెడతారు. ఫస్ట్ హాఫ్లో అందరి డ్యాన్స్ ఇమిటేషన్ అంటే తను డ్యాన్స్ చేయలేదని చెప్పి మిగతా వాళ్ళు చేసిన సూపర్. మీరు ఆ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే డ్యాన్స్ పరంగా ఎక్స్ట్రానర్గా ఉన్నాయో పెట్టాం. ఎందుకంటే కళ్యాణ్ గారు డ్యాన్స్ అనగానే తను నడుచుకుంటూ వెళ్తాడు, తన మీద తను సెటైర్ వేసుకోవడానికైనా ఆయన చాలా తను పెద్ద సీరియస్గా తీసుకోడు, తను పెద్ద స్టార్ అనుకోడు. మనం అనుకుంటే ఆయన పవర్ స్టార్ ఆయన అంత పెద్ద సీరియస్గా తీసుకోడు కాబట్టి దానికి ఒప్పుకున్నాడు. అందుకు ఒప్పుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మరొకసారి హ్యాట్స్ ఆఫ్. డ్యాన్స్ నెంబర్లు ఉంటాయి. డ్యాన్స్ నెంబర్ అంటే ఇప్పుడు నాటు సాంగ్లో చరణ్ బాబు తారక్ గారు ఇరగదీశారు. అంత పెద్ద డ్యాన్స్ నెంబర్ నడుచుకుంటూ వెళ్తుంటాడు, అది ఫన్. కుర్చీ మడతపెట్టి సాంగ్లో మహేష్ బాబు గారు శ్రీల కుమ్మేశారు, బట్ ఈయన డ్యాన్స్ చేయండి నడుచుకుంటూ వెళ్తుంటాడు. సో ఈయన డ్యాన్స్ అంటే కాస్త ఇబ్బంది పడతారన్న ఐటమ్ మీద చేసిన ఇదే తప్ప, ఇప్పుడు అలాంటి వానవాన వెళ్ళి చిరంజీవి గారు కూర్చొని జస్ట్ లెగ్స్తో ఒక మూమెంట్ వేస్తారు, ఈయన అలా కూర్చోబెట్టుకుని కనీసం లెగ్స్ కూడా ఓపెన్ అయినా. సో ఆయన మీద సరదాగా, ఎందుకంటే నెక్స్ట్ ఎలాగో డ్యాన్స్ చేశారు కాబట్టి చేరితే ఆ ఫస్ట్ హాఫ్లో ఆ ఐటమ్ కానీ అందరికీ ఈవినింగ్ గద్దర్ అవార్డ్స్ ఉన్నాయి అని విన్నాను. అయినా సరే మీరు ఆ టైం అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ మా ఈ విజయోత్సవాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కోటి కృతజ్ఞతలు. చాలా రోజుల తర్వాత
ట్విట్టరు, ఇన్స్టా, వాట్సప్, ఫేస్బుక్ ఇవన్నీ చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. ఇది మాస్ సినిమా కదా, ఓవర్సీస్లో కొంచెం లేట్గా రిపోర్ట్ వస్తుంది అందరూ చూసి ఫ్యామిలీస్. ఎందుకంటే ఓవర్సీస్లో కూడా మిడ్ ఆఫ్ ద వీక్ రిలీజ్ అయిన సినిమా. జనరల్గా సాటర్డే సండే వీకెండ్స్కి కానీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడరు. సో ఒక మాస్ ఎంటర్టైనర్. ఓవర్సీస్లో నాకు ఒక 2-3 డేస్ తర్వాత టాక్ వస్తుంది అనుకున్నాను. బట్ ఈ A to Z అని మేము అంటే ఆబాల గోపాలం చూసే సినిమా అని మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఏ రకంగా అయితే మేము ఏం చేసామో నిన్న నైట్ అప్పటి నుంచే ఎలాగో నైట్ షోస్ ఇక్కడ లేవు కాబట్టి మార్నింగ్ ఒక 4 నుంచి 5 నుంచి ఆంధ్రాలో షోలు పడ్డాయి. ఇక్కడ 7:30 7:45 ఇక్కడ షోలు పడ్డాయి. సో ఓకే, ప్రిన్స్ అన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక 3-4 గంటలు పడుకొని ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాను. బట్ ఓవర్సీస్ యొక్క ఉధృతం నైట్ ట్విట్టర్ నుంచి స్టార్ట్ అయింది. అందుకే అంటున్నా, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్నాయని. నిన్న ఈవినింగ్ నుంచే అదే నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే అక్కడ యూఎస్లో ఈవినింగ్ షో స్టార్ట్ అయ్యి బిగినింగ్ నుంచి నేను ఏం చెప్తున్నానో అదే రిజల్ట్ రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. చాలామంది చెప్తున్నారు, ఇంత పెద్ద కంటెంట్ పెట్టుకొని మీరు దాచారేంటి, చెప్పలేదేంటి, చెప్తే ఇంకా బాగా బజ్ క్రియేట్ అయ్యేది కదా, ఇంత 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 సాలిడ్ కంటెంట్ ఉందని మాకు తెలియదు సెకండ్ హాఫ్లో అని చెప్పి అన్నారు. నేను నా సాలిడ్ కంటెంట్ రెడీ చేయడానికి టైం పట్టింది. అది రెడీ చేయకముందు ఆ కంటెంట్ ఉందని ఎలా చెప్తాము? సో మాకున్న పరిస్థితులలో సినిమా 19వ తారీఖు కల్లా రిలీజ్ అయిపోవాలి, థియేటర్లో ఉండాలంటే మనం చెప్పినట్టు ఒక 3 రోజుల ముందు ఓవర్సీస్ ప్రింట్లు పంపాలంటే మాకు 16వ తారీఖే డెడ్ లైన్. 16వ తారీఖు కల్లా రెడీ చేయాలి. ఈ రెడీ చేయడానికి తమన్ అండ్ టీం, అలాగే మా ప్రొడక్షన్ టీం, మా చందు గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మా ప్రొడక్షన్ రాంబాబు గారు, శ్రావణ్, సతీష్, సత్య, అందరి పేర్లు చెప్పాలి, బాబు, వీళ్ళందరూ అన్నపూర్ణ స్టూడియోలో వంతుల వారీగా అంటే ఒక 3 నైట్ అంతా ఉంటే ఇంకో 2 2 అవర్స్ పడుకొని వచ్చి మళ్ళీ 2 అవర్స్ చూడండి, మన సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల్లాగా పనిచేశారు నిజంగా. వాళ్ళందరికీ అఖిల్, రవి, అభి, గురు, అందరి డిపార్ట్మెంట్లో ఉన్న హర్షి, లోకేష్, వీళ్ళందరికీ నేను చేతులెత్తు. బాబీ గుండెకాయ అని చెప్పాం కదా, బాబీ అయితే అసలు 1 అవర్ కూడా పడుకోలేదు. సో 16th ప్రింట్స్ రెడీ చేసి పంపించడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ అండి. ఆ రకంగా ప్రీపోన్ చేసినా సరే పంపించగలిగాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫస్ట్. అందుకే ఓవర్సీస్లో మేము అనుకున్న అన్ని చోట్ల షోలు పడ్డాయి. అది చాలా పెద్ద సక్సెస్. అక్కడి నుంచి మొదలు పెడితే నేను డే 1 నుంచి చెప్తున్నా, నేను తీసేది కమర్షియల్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫ్రీ ఫ్లోన్ స్టార్ట్ చేశారు ట్విట్టర్లో, కొత్త పదం. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, పవన్ కళ్యాణ్ గారి హిస్ట్రియానిక్స్, పవన్ కళ్యాణ్ గారి ఒరిజినల్ DNA, ఆయనకు ఉండే ఒక ఫ్రీ కరిజ్మాటిక్ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా సంవత్సరాల నుంచి మిస్ అవుతుంది. నేను ఇదే చూపించబోతున్నా. నేను కమర్షియల్ ఎంటర్టైనర్ తీస్తున్నా అని చెప్పే కమర్షియల్ ఎంటర్టైనర్ తీసా. నేను ఏ రోజు ఒక కళాత్మకమో లేకుంటే ఇంకో కళాఖండమో తీస్తున్నా అని చెప్పలేదు. సో దయచేసి ఎక్కడన్నా కొంతమంది అందరి అభిప్రాయాలు తీసుకోవాలి కాబట్టి కొంతమంది ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ కొంచెం స్లో ఉందన్న ఇంకోటన్నా, నేను బిగినింగ్ అదే చెప్తున్నా. ఒక హై రావాలంటే ఒక లో ఉంటుంది. ఒక చీకటి వచ్చినప్పుడే వెలుగుకి అందం, ఒక పగలు చూసినప్పుడే రాత్రికి అందం, లేదా రాత్రి ఉన్న తర్వాతే ఉదయానికి విలువ. డెఫినెట్గా ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా అలా చిన్న ఒక చైల్డ్ ఎపిసోడ్లో హీరో క్యారెక్టరేషన్ ఏంటి, హీరో ఇంట్రడక్షన్ ఏంటి చూపించాం. చైల్డ్ ఎపిసోడ్కే అబ్బాయి యాస్టీస్ పవన్ కళ్యాణ్ గారిలాగా ఇమిటేట్ చేశాడు. చైల్డ్ ఎపిసోడ్ అన్న యాస్టీస్ హీరోని చూసినట్టు ఉందని చెప్పి మెసేజ్ స్టార్ట్ చేశారు అందరూ. అక్కడి నుంచి హీరో ఇంట్రడక్షన్ బద్దలైపోయిందని మీరే అంటున్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఒక ప్రీ ఇంటర్వెల్కి సినిమా లేస్తుంది కాబట్టి అక్కడి నుంచి సరదాగా వెళుతూ ఆ సరదాలో కూడా బ్రేకప్ అయినంత మాత్రాన జీవితం అయిపోదు. ఈ బ్రేకప్ గురించి 10 మంది ఏం మాట్లాడుకుంటారన్న ఒక విషయం వదిలేసేయండి అన్న. ఒక మంచి యూత్కి కావాల్సిన కాన్సెప్ట్ చెప్తూ మంచి డైలాగులతో వెళ్తూ ఒక్కసారి ప్రీ ఇంటర్వెల్ నుంచి అందుకుందంటే వి ఆల్ నో ఇంకా అక్కడి నుంచి సినిమా ఆగదని. క్లైమాక్స్ వరకు అలాగే ఉంది. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి హిస్టరీకి చూపిస్తున్నానో కొంతమంది వింటేజ్ పవన్ కళ్యాణ్ కావాలంటారు, కొంతమంది అన్న ఇంకా ఎంతకాలం ఇలాగా ఇంకా కొంచెం కొత్తది అన్న అంటారు. పూర్తిగా సినిమాని సమగ్రమైన దృష్టితో చూసేవాళ్ళకి చెప్పాల్సిందంటే చాలా 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 కొత్త పాయింట్. జనరల్గా తెలుగు సినిమాలో విలన్ అనగానే మాఫియా డాన్లో, బ్యాడ్ పొలిటీషియన్లో, ఫ్యాక్షనిస్ట్లో ఇవన్నీ మనం చూసేసాం. అలా తీసిన తప్పని కాదు. ఫస్ట్ టైం ఎవరు నాకు తెలిసి హిందీలో టచ్ చేశారు కొంతవరకు, బట్ ఫుల్ ప్లెడ్జ్గా చెప్పలేదు పాయింట్. ఫస్ట్ టైం సమకాలీన సమస్య డెమోగ్రఫిక్ చేంజ్ అనేది, అది అస్సాం అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, చాలా చోట్ల ఒక డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతోంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యొక్క ఎఫెక్ట్, దాని మూలంగా మన 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 పౌరుల నుంచి మిస్ అయిపోతున్న ఆధార్ కార్డులు, మన దగ్గర నుంచి మిస్ అయిపోతున్న ఓటర్ ఐడి కార్డులు, ఇలాంటివి ఎలా జరుగుతుందో మీరు పేపర్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. ఈ తాలూకు సమస్య అనేది తీవ్రత ఉంది కాబట్టి దీన్ని మేము టచ్ చేసాం. ఇట్ ఈస్ అ వెరీ 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 కాంటెంపరీ అండ్ అందరం కాన్షియస్గా ఉండాల్సిన సమస్య. ఈ సమస్యని ఇందులో డిస్కస్ చేయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం
ఎక్కడో మనందరం ఇండియన్స్, మనకు రీసెంట్గా జరిగిన పరిణామాలు ఎక్కడో మనని ఒక చిన్న బాధకు అసంతృప్తిగా గురి చేస్తాయి. కాబట్టి మన ఆడపడుచుల నుది తిలకం తీసిన సందర్భం మనం ఇటీవలే చూసాం. కాబట్టి ఎలాగూ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది తీస్తున్నాం. కాబట్టి ఆ పాయింట్ కూడా చాలా గట్టిగా మొహమాటం లేకుండా క్యారెక్టరేషనే భగత్ సింగ్ అని ఉంది. ఏదో న్యూస్ వచ్చింది కాబట్టి చెప్పి అప్పటికప్పుడు క్లైమాక్స్లో పెట్టింది కదా. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ హాఫ్లో మన వాళ్ళే ఇద్దరు ఎంప్లాయీస్ ఊరికే అలా కూర్చొని రకరకాల న్యూస్లు మొబైల్లో చూసుకుంటూ జోకులు వేస్తూ సైనికుల గురించి అవగాలని మాట్లాడు భగత్ అనే క్యారెక్టర్ కోపం వస్తుంది. భారత్ మాతకి జై అనడం ఈ ప్రాబ్లం ఏంటో. సో భగత్ అనే క్యారెక్టర్స్ని చిన్నప్పటి నుంచి ఆర్క్ నుంచి చైల్డ్హుడ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక జాతీయతా భావంతో ఉన్న క్యారెక్టర్. అందుకు క్లైమాక్స్లో మామూలుగా బొట్టు పెట్టడం అనేది మన ఆడపడుచులు చేస్తారు. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్రికెటర్స్కి వాళ్ళకి వీళ్ళకి హోటల్లో లేడీస్ బొట్టు పెడతాం. ఆడపడుచులకి హక్కు ఉంటుంది మనకు బొట్టు పెట్టే హక్కు. అది తెలంగాణలో మంగళారతులు ఇచ్చిన దీపావళికి లేదా ఏదైనా శుభకార్యంకి వెళ్ళినా, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఒక ఎగ్జామ్కి వెళ్ళినా అమ్మనో అక్కనో చెల్లినో బొట్టు పెడతారు. అలాంటి మన సోదరిమణులకి, మన అమ్మలది, మన సోదరులి, మన అక్కలది, మన చెల్లెది సింధూరం గురించి అంత పెద్ద ఇష్యూ జరిగి వాళ్ళకి అంత విషాదం వచ్చింది. కాబట్టి ఆ డైలాగ్ వచ్చింది. ఒక పెయిన్లోంచి, ఒక చిన్న కాన్షియస్లో నుంచి వచ్చిన డైలాగు. బొట్టు పెట్టడం అనేది మా ఆడపడిచే సంప్రదాయం. కానీ ఒక మగవాడు బొట్టు పెడితే సరే ఎలా ఉంటుందో చూస్తావా, ఈ దేశపు మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావా అని ఈ పెయిన్ నుంచి వచ్చిన క్యారెక్టర్ ఇది. అప్పటికప్పుడు క్లైమాక్స్ లేదో పంచ్ డైలాగ్ గురించి రాసింది కాదండి. చైల్డ్హుడ్ నుంచి భగత్ సింగ్ క్యారెక్టర్కి అట్రాక్ట్ అయిన ఒక అబ్బాయి, అందరు ఊరికి అమ్మా నాన్న లేరు కాబట్టి అందరు చిన్నయ్య అని పిలుస్తుంటే తన గురువుని స్ఫూర్తిగా తీసుకొని, ఎలాంటి గురువు, పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కలకుండా కేవలం తన జీతాన్ని కూడా పనిలోకి వెళ్తున్న పిల్లలకి ఇస్తూ వాళ్ళని బడికి రమ్మంటే అలాంటి చాలామంది నేను న్యూస్లో చూస్తుంటా. ఒక ఐఏఎస్ ఆఫీసరు ట్రైబల్కి ఎగ్జామ్స్కి పాపం ప్యాంటు పై వరకు అలా చెక్కొని వాటర్లో ఒక నదిలో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అక్కడ వాళ్ళకి పరీక్షలు నిర్వహించడం, వాళ్ళకి చదువు చెప్పడం, కొంతమంది డాక్టర్లు, కొంతమంది నర్సులు కరోనా టైంలో అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ వేయడం, ఒక ట్రైబల్ ఏరియాలో స్వచ్ఛందంగా. అంటే సినిమాలో ఎందుకు సెకండ్ హాఫ్ ఎంతమంది బాగుంది అంటారంటే క్యారెక్టర్స్ అన్ని చాలా ఉదాత్తంగా ఉంటాయి. కేసు రఘుమార్ క్యారెక్టర్ మీరు కొంచెం మీకు థ్రెట్ ఉంది, మీరు బయటికి వెళ్ళకండి, జనాల్లోకి వెళ్ళకండి అంటే జనాలకు వెళ్ళడానికి జనాలకు దగ్గరగా ఉండాలి కదా, వాళ్ళు పదవులు ఇచ్చారు మనకి, మనం వెళ్ళకపోతే ఎలా అనే ఒక క్యారెక్టర్. పల్లవి అనే ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటే రూమ్మేట్ అవ్వడం మూలంగా మిస్అండర్స్టాండింగ్తో తన బదులు నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కనుక తను కాదని చెప్తే ఇదే పొజిషన్ తను ఉంటుంది కదని చెప్పి తను త్యాగం చేసి ఆ పెయిన్ తీసుకున్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చాలా ఉదాత్తంగా ఉంటుంది. సో ఇలాగా అన్ని క్యారెక్టర్లు పండడం మూలంగా ఈవెన్ పార్థిబన్ కూడా బ్యాడ్ క్యారెక్టర్ అయినప్పటికీ, ఒక నెగిటివ్ పాత్ర పోషించినప్పటికీ అమేజింగ్ స్క్రీన్ ప్రజెన్స్. యాక్చువల్గా ఎందుకు హీరో బతకాలి, నేను ఎందుకు నీ మనకి ఇంత బాగుంది అని వాళ్ళ కొడుకు చెప్తాడు. మా నాన్న అనవసరంగా ఎగోకి వెళ్ళాడు, ఆ రోజు లేపేస్తావు పని అయిపోయిందని. సో ఒక అధికారం లేకపోతే ఒక అహంభావం ఉన్నప్పుడు కొంత మనుషులు ఒక మొండి పట్టుకు ఒక ఇగోకి వెళ్తారు చూసారా, అలాంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండడం మూలంగా మీరు అందరూ సెకండ్ హాఫ్ బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదని కాదు, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎక్స్ట్రానర్గా ఉందో, బాగున్న ఫస్ట్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఉంది. మా ఫ్యాన్స్ కూడా ఇలా యారోలు పెట్టేసి సెకండ్ హాఫ్ ఎక్కడో ఉంది ఫస్ట్ హాఫ్ కంటే ఇలా 10 యారోలు పెడతారు. ఫస్ట్ హాఫ్లో అందరి డ్యాన్స్ ఇమిటేషన్ అంటే తను డ్యాన్స్ చేయలేదని చెప్పి మిగతా వాళ్ళు చేసిన సూపర్. మీరు ఆ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే డ్యాన్స్ పరంగా ఎక్స్ట్రానర్గా ఉన్నాయో పెట్టాం. ఎందుకంటే కళ్యాణ్ గారు డ్యాన్స్ అనగానే తను నడుచుకుంటూ వెళ్తాడు, తన మీద తను సెటైర్ వేసుకోవడానికైనా ఆయన చాలా తను పెద్ద సీరియస్గా తీసుకోడు, తను పెద్ద స్టార్ అనుకోడు. మనం అనుకుంటే ఆయన పవర్ స్టార్ ఆయన అంత పెద్ద సీరియస్గా తీసుకోడు కాబట్టి దానికి ఒప్పుకున్నాడు. అందుకు ఒప్పుకున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మరొకసారి హ్యాట్స్ ఆఫ్. డ్యాన్స్ నెంబర్లు ఉంటాయి. డ్యాన్స్ నెంబర్ అంటే ఇప్పుడు నాటు సాంగ్లో చరణ్ బాబు తారక్ గారు ఇరగదీశారు. అంత పెద్ద డ్యాన్స్ నెంబర్ నడుచుకుంటూ వెళ్తుంటాడు, అది ఫన్. కుర్చీ మడతపెట్టి సాంగ్లో మహేష్ బాబు గారు శ్రీలా కుమ్మేశారు, బట్ ఈయన డ్యాన్స్ చేయండి నడుచుకుంటూ వెళ్తుంటాడు. సో ఈయన డ్యాన్స్ అంటే కాస్త ఇబ్బంది పడతారన్న ఐటమ్ మీద చేసిన ఇదే తప్ప, ఇప్పుడు అలాంటి వానవాన వెళ్ళి చిరంజీవి గారు కూర్చొని జస్ట్ లెగ్స్తోనే ఒక మూమెంట్ వేస్తారు, ఈయన అలా కూర్చోబెట్టుకుని కనీసం లెగ్స్ కూడా ఓపెన్ అయినా. సో ఆయన మీద సరదాగా, ఎందుకంటే నెక్స్ట్ ఎలాగో డ్యాన్స్ చేశారు కాబట్టి చేరితే ఆ ఫస్ట్ హాఫ్లో ఆ ఐటమ్ కానీ, అలాగే ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యే ఫైట్ కానీ, అండ్ చైల్డ్ ఎపిసోడ్, అలాగే అక్కడి నుంచి ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకు ఫ్యాన్స్ అందరూ, నేను ఒక అబ్బాయి కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకుని ఎప్పుడు తొలి ప్రేమన్నా ఎక్కడ టచ్ చేసేవన్నా అమెరికా నుంచి అర్జెంట్గా హైదరాబాద్ వచ్చి మళ్ళీ సినిమా చూడాలన్నా థియేటర్లో అని తెగ ఫీల్ అయిపోయాడు. సో తొలి ప్రేమ సాంగ్ వచ్చే సందర్భం, అలాగే దేఖ్లేంగే సాంగ్ లాస్ట్ సాంగ్ అవ్వడం, అండ్ కళ్యాణ్ గారి స్వాగ్, కళ్యాణ్ గారి డైలాగ్, నేను ఇవే టార్గెట్గా పెట్టుకున్నా, ఇదే చూపిద్దాం అనుకున్నా. ఒకవేళ
కళ్యాణ్ గారిని అద్భుతంగా చూపించడం కాకుండా ఇంకొక అద్భుతమైన కథ ఇంకో అద్భుతమైన కళాఖండ నుంచి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే దయచేసి క్షమించండి. నాకు ఇదే వచ్చు, ఇలాగే చేస్తాను. అలాగే ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యే ఫైట్ కానీ అండ్ చైల్డ్ ఎపిసోడ్, అలాగే అక్కడి నుంచి ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకు ఫ్యాన్స్ అందరూ నేను ఒక అబ్బాయి కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుని ఎప్పుడు తొలి ప్రేమన్నా ఎక్కడ టచ్ చేసేవన్నా అమెరికన్ అర్జెంట్గా హైదరాబాద్ వచ్చి మళ్ళీ సినిమా చూడాలి ఉందన్న థియేటర్లో అని తెగ ఫీల్ అయిపోయాడు. సో తొలి ప్రేమ సాంగ్ వచ్చే సందర్భం, అలాగే దేక్లేంగే సాంగ్ లాస్ట్ సాంగ్ అవ్వడం అండ్ కళ్యాణ్ గారి స్వాగ్, కళ్యాణ్ గారి డైలాగ్ నేను ఇవే టార్గెట్గా పెట్టుకున్నా, ఇదే చూపిద్దాం అనుకున్నా. ఒకవేళ కళ్యాణ్ గారిని అద్భుతంగా చూపించడం కాకుండా ఇంకొక అద్భుతమైన కథ ఇంకో అద్భుతమైన కళాఖండ నుంచి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే దయచేసి క్షమించండి. నాకు ఇదే వచ్చు, ఇలాగే చేస్తాను. అవునండి, మన దేశంలో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకి మన ప్లేస్లో అన్ని ప్లేసులు మనం సేఫ్ అనే. పాత బస్సుకి వెళ్ళడం మనందరం సేఫ్ ఫీల్ మన ప్లేస్ అది. అబ్బాయి ఏదో కొంచెం కంగారు పడుతుంది, ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి కంగారు పడతాడు. కాబట్టి మన దేశంలో మనం స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అన్న ఉద్దేశం. దేనికి అవుతుంది సెన్సార్ క్లియర్ చేసింది కదా. మన దేశంకి వెళ్తున్నాం, మన ప్లేస్ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. న్యూ హైదరాబాద్ అయినా ఓల్డ్ హైదరాబాద్ అయినా మన హైదరాబాదే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, మన దేశం మనుషులే కదా. అందుకే సెన్సారే క్లియర్ అయిన తర్వాత ఇష్యూ ఏముంటుంది. తరగలాత అనే వసంతం కథ రాసుకున్నప్పుడే వసంతం అక్కడికి రాదు. అంటే లీల గురించి అతను ఎత్తుకుతున్నాడు, డైలాగ్ ఉంటుంది కదా, నువ్వా లీల దగ్గర రావట్లేదు, అందుకే లీల దగ్గరికి వచ్చేలా చేశా. తమన్ మొత్తం తమన్ అండి, తమన్. నేను ఆ సాంగ్ వరకు వస్తుంది, మళ్ళీ గన్నేసిన తర్వాత ఒక హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడదామంటే లేదు బాబా అదే సాంగ్ ఒక డీజే వర్షన్ కొట్టి చూపిస్తాను చూడని చెప్పి తను డీజే వర్షన్ కొట్టాడు. అలాగే నేను ఓన్లీ తొలి ప్రేమ సాంగ్ ఫిక్స్ అయ్యా, కానీ శ్రీలీల థీమ్ మొత్తం చేద్దామంది, మొత్తం తమన్ థాట్. శ్రీలీల పడగానే ఒక్కసారి అనగానే మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మ్యూజిషియన్స్ అందరూ గూసమ్స్ వచ్చేసినాయి ఒకసారి. ఎందుకంటే మనకు ఆల్రెడీ బాగా అలవాటైన పాట, మనం బాగా విన్న పాట, బ్లాక్ బస్టర్ అయిన పాట కాబట్టి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అంటే ఎక్కడ ఏ కొయ్యి కై ఏదొచ్చినా దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై బావ తమన్. 12 నుంచి 13 రోజులు నేను చెప్పినట్టు 12 నుంచి 13 రోజులు ఇంత పెద్ద కమర్షియల్ సినిమాకి ఒకసారి యాక్షన్ ఉంటుంది, ఒకసారి విలన్తో కాన్ఫ్రంటేషన్ ఉంటుంది, ఇంకోసారి సరదా సన్నివేశం ఉంటుంది, ఇంకోసారి కామెడీ ఉంటుంది. ఒకే మూడ్లో ఉండే సినిమా అనుకోండి, ఒకటే యాక్షన్ ప్యాక్ సినిమా అనుకోండి, ఒక మూడుతో సెట్ అయ్యి కొట్టేయచ్చు. రకరకాల ఎమోషన్స్, రకరకాల ఫన్నీ థింగ్స్, కళ్యాణ్ గారు పోనీ హీరోయిజం ఉండాలంటే హీరోయిజం ఉంటుంది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమాకి కేవలం 10-12 రోజుల్లో ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం అనేది తమన్కే సాధ్యం. అందుకే తమన్ కొట్టాడు. అండ్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేస్తున్నారు, హరీష్ ఏం మాత్రం విజువల్ కాంప్రమైజ్ అవ్వద్దు అని మా వెనకాల పట్టుబట్టి ఈ సాంగ్స్ ఏ సిచ్యువేషన్లో వస్తాయి, నీకు సాంగ్లో ఉన్న ప్రదేశాలు ఏంటని చెప్పి ఆయన డీటెయిల్గా నోట్స్ తీసుకొని, బేసిక్గా నాకు డైరెక్టర్ కోసం పనిచేశాను అని అంటారు, కానీ ఒక 50% లేకపోతే 30% నా కోసం చేశారు. కళ్యాణ్ గారు అంటే எனக்கு లవ్. నా ఫ్రెండ్ వచ్చి డ్యాన్స్ చేస్తాడంటే ఆ ప్లేస్ అదిరిపోవాలి. ఆ 2 సాంగ్స్ నాకు వదిలేసి అని చెప్పారు ఈయన. సో నాకు సిచ్యువేషన్ ప్రకారం ఎలా ఉండాలి, ఇలా ఒక పోలీస్ అకాడమీ లాగా ఉండాలి. ఎందుకంటే మీకు తర్వాత ఇక మరీ ఎక్కువ చెప్తే లీక్స్ అయిపోతుంది. కథలో కూడా అది ఒక పార్ట్ కాబట్టి. ఎందుకు రవివర్మన్ గారు వచ్చారంటే ఇవాళ టాకీ షూట్ చేసిన ఆయనగా పోస్తావు, నెక్స్ట్ డే టాకీ షూట్ అక్కడి నుంచి డైరెక్ట్ సాంగ్ సెట్లోకి వెళ్ళిపోవాలి. సో ఈయన షూటింగ్ వదిలేసి ఆ సెట్కి లైటింగ్ చేసిన టైం మా కెమెరాకి లేదు. అందుకు సంజయ్లా బన్సాలితో రామ్లీలా, బర్ఫీ ఇలాంటి మన అనురాగ్ బసుతో బర్ఫీ ఇలాంటి సినిమాలు తీసిన ఇండియా టాప్ కెమెరామెన్ రవివర్మన్ గారు, ఆనంద్ సాయి గారు ఒక మాట రిక్వెస్ట్ చేయగానే ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆ 2 పాటలు ఏమాత్రం కెమెరామెన్ ఇంకా ఉన్నాడు కదా అనకుండా ఆ 2 పాటలు ఆయన అద్భుతంగా షూట్ చేశాడు. సో ఎందుకో బిగినింగ్ నుంచి ఈ సినిమాకి అలా కుదిరిందండి. 2 ప్రొడ్యూసర్లు, 2 కెమెరామెన్లు, 2 మ్యూజిక్ డైరెక్టర్లు. సో కలెక్షన్ కూడా అలాగా డబల్ ధమాకాలాగా వస్తుందని ఇక్కడ నుంచి 2 హీరోయిన్స్. అస్టానిషింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే సార్, అంత హ్యూజ్ క్యాన్వాస్ ఉన్న అంత సినిమాని అంతమంది యాక్టర్స్, అంత కంటెంట్ మీరు ఇప్పుడు డ్రైవ్ ఇట్ ఇన్ జస్ట్ ఇన్ 40 days యా ఎలాగండి అది? నేను అసలు రియలీ ఇలాగండి కొన్ని కేజీలు లాస్ అయ్యి కొంత మన ఏదో ఛానల్కి వెళ్తే సార్ త్వరగా చేసేయండి అంటే లంచ్ ఏదంటే అవ్వలేదండి, చూస్తే టైం 5 అయింది. ఏమైనా తెప్పించినా తింటారా అన్నాడు. అంటే ఒక 2 గంటలు నిద్ర ఉంటే తెప్పించండి అన్న. ఫుడ్ కాదు, 2 hours నిద్ర ఉంటుంది అంటే ఏం లేదు సార్. ఇట్స్ ఆల్ అబౌట్ కలెక్టివ్ డెసిషన్ అండి. అంటే కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్స్ని సద్వినియోగపరచుకోవడం అనేది ఒకటి. టీమ్ సాలిడ్ టీమ్, అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి మైత్రి మేకర్స్ ప్రొడక్షను,
ఆనంద్ సాయి గారు లాంటి ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆయనంక బోస్, రవివర్మ లాంటి అద్భుతమైన కెమెరామెన్స్ ప్రతి ఒక్కళ్ళు ఒక చెప్తున్నాం కదా ఒక సైనికుడిలాగా పనిచేశారు. అలా పనిచేయడానికి ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్పిరేషన్ అంటే రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తున్నారు. రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తుంటే కెమెరామెన్ అద్భుతంగా చూపించారు. అందుకే సినిమాలో ఆయన అంత అందంగా ఎందుకు ఉన్నారు, అంత ఎందుకు ఉన్నారు అంటే నేను ఈ ఎలిమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా. ఒక్కసారి కథ అయిపోయింది కనుక సెట్లోకి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి వెళ్ళి సార్ కొంచెం షర్ట్ మడత పడింది, కొంచెం ఇలా లూజ్గా వదిలేండి అని చెప్పి షర్ట్ సర్దడానికి కూడా వన్ మోర్ చేసుకుంది ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి అసలు ఎవ్రీ టైం మెసేజ్లు వస్తున్న సారి కళ్యాణ్ అన్న 10 years బ్యాక్ తీసుకెళ్ళి 15 years బ్యాక్ తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటే అమ్మాయి మన సెట్లో పడ్డ కష్టం అంతా వీళ్ళు అండర్లైన్ చేశారు కదా అని అనిపిస్తుంది. ఫాస్ట్గా చేయడం అనేది స్క్రిప్ట్ మీద ఉన్న క్లారిటీ అండి అంతే. అంకుశం అవునండి, మన దేశంలో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకి మన ప్లేస్లో అన్ని ప్లేసులు మనం సేఫ్ అనే. పాత బస్సుకి వెళ్ళడం మనందరం సేఫ్ ఫీల్ మన ప్లేస్ అది. అబ్బాయి ఏదో కొంచెం కంగారు పడుతుంది, ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి కంగారు పడతాడు. కాబట్టి మన దేశంలో మనం స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అన్న ఉద్దేశం. దేనికి అవుతుంది సెన్సార్ క్లియర్ చేసింది కదా. మన దేశంకి వెళ్తున్నాం, మన ప్లేస్ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. న్యూ హైదరాబాద్ అయినా ఓల్డ్ హైదరాబాద్ అయినా మన హైదరాబాదే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, మన దేశం మనుషులే కదా. అందుకే సెన్సారే క్లియర్ అయిన తర్వాత ఇష్యూ ఏముంటుంది. తరలాత అనే వసంతం కథ రాసుకున్నప్పుడే వసంతం అక్కడికి రాదు. అంటే లీల గురించి అతను ఎత్తుకుతున్నాడు, డైలాగ్ ఉంటుంది కదా, నువ్వా లీల దగ్గర రావట్లేదు, అందుకే లీల దగ్గరికి వచ్చేలా చేశా. తను అడుగుతుంది మిక్సింగ్ తమన్ మొత్తం తమన్ అండి, తమన్. నేను ఆ సాంగ్ వరకు వస్తుంది, మళ్ళీ గన్నేసిన తర్వాత ఒక హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడదామంటే లేదు బాబా అదే సాంగ్ ఒక డీజే వర్షన్ కొట్టి చూపిస్తాను చూడని చెప్పి తను డీజే వర్షన్ కొట్టాడు. అలాగే నేను ఓన్లీ తొలిప్రేమ సాంగ్ ఫిక్స్ అయ్యా, కానీ శ్రీలీల థీమ్ మొత్తం చేద్దామంది, మొత్తం తమన్ థాట్. శ్రీలీల పడగానే ఒక్కసారి అనగానే మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మ్యూజిషియన్స్ అందరూ గూసమ్స్ వచ్చేసినాయి ఒకసారి. ఎందుకంటే మనకు ఆల్రెడీ బాగా అలవాటైన పాట, మనం బాగా విన్న పాట, బ్లాక్ బస్టర్ అయిన పాట కాబట్టి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అంటే ఎక్కడ ఏ కొయ్యి కై ఏదొచ్చినా దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై బావ తమన్. 12 నుంచి 13 రోజులు నేను చెప్పినట్టు 12 నుంచి 13 రోజులు ఇంత పెద్ద కమర్షియల్ సినిమాకి ఒకసారి యాక్షన్ ఉంటుంది, ఒకసారి విలన్తో కాన్ఫ్రంటేషన్ ఉంటుంది, ఇంకోసారి సరదా సన్నివేశం ఉంటుంది, ఇంకోసారి కామెడీ ఉంటుంది. ఒకే మూడ్లో ఉండే సినిమా అనుకోండి, ఒకటే యాక్షన్ ప్యాక్ సినిమా అనుకోండి, ఒక మూడ్తో సెట్ అయ్యి కొట్టేయచ్చు. రకరకాల ఎమోషన్స్, రకరకాల ఫన్నీ థింగ్స్, కళ్యాణ్ గారు పోనీ హీరోయిజం ఉండాలంటే హీరోయిజం ఉంటుంది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమాకి కేవలం 10-12 రోజుల్లో ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం అనేది తమన్కే సాధ్యం. అందుకే తమన్ కొట్టాడు. అండ్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేస్తున్నారు, హరీష్ ఏం మాత్రం విజువల్ కాంప్రమైజ్ అవ్వద్దు అని మా వెనకాల పట్టుబట్టి ఈ సాంగ్స్ ఏ సిచ్యువేషన్లో వస్తాయి, నీకు సాంగ్లో ఉన్న ప్రదేశాలు ఏంటని చెప్పి ఆయన డీటెయిల్గా నోట్స్ తీసుకొని బేసిక్గా నాకు డైరెక్టర్ కోసం పనిచేశాను అని అంటారు, కానీ ఒక 50% లేకపోతే 30% నా కోసం చేశారు. కళ్యాణ్ గారు అంటే எனக்கு లవ్. నా ఫ్రెండ్ వచ్చి డ్యాన్స్ చేస్తాడంటే ఆ ప్లేస్ అదిరిపోవాలి. ఆ 2 సాంగ్స్ నాకు వదిలేసి అని చెప్పారు ఈయన. సో నాకు సిచ్యువేషన్ ప్రకారం ఎలా ఉండాలి, ఇలా ఒక పోలీస్ అకాడమీ లాగా ఉండాలి. ఎందుకంటే మీకు తర్వాత ఇక మరీ ఎక్కువ చెప్తే లీక్స్ అయిపోతుంది. కథలో కూడా అది ఒక పార్ట్ కాబట్టి. ఎందుకు రవివర్మన్ గారు వచ్చారంటే మేము ఇవాళ టాకీ షూట్ చేస్తాం ఆయనంగా పోస్తాం, నెక్స్ట్ డే టాకీ షూట్, అక్కడి నుంచి డైరెక్ట్ సాంగ్ సెట్లోకి వెళ్ళిపోవాలి. సో ఈయన షూటింగ్ వదిలేసి ఆ సెట్కి లైటింగ్ చేసిన టైం మా కెమెరామెన్కి లేదు. అందుకు సంజయ్లా బన్సాలితో రామ్లీలా, బర్ఫీ ఇలాంటి మన అనురాగ్ బసుతో బర్ఫీ ఇలాంటి సినిమాలు తీసిన ఇండియా టాప్ కెమెరామెన్ రవివర్మన్ గారు, ఆనంద్ సాయి గారు ఒక మాట రిక్వెస్ట్ చేయగానే ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆ 2 పాటలు ఏమాత్రం కెమెరామెన్ ఇంకా ఉన్నాడు కదా అనకుండా ఆ 2 పాటలు ఆయన అద్భుతంగా షూట్ చేశాడు. సో ఎందుకో బిగినింగ్ నుంచి ఈ సినిమాకి అలా కుదిరిందండి. 2 ప్రొడ్యూసర్లు, 2 కెమెరామెన్లు, 2 మ్యూజిక్ డైరెక్టర్లు. సో కలెక్షన్ కూడా అలాగా డబల్ ధమాకాలాగా వస్తుందని ఇక్కడి నుంచి 2 హీరోయిన్స్. కాబట్టి ఇప్పుడు సినిమా చూసాక చాలా ఎస్టానిషింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే సార్, అంత హ్యూజ్ క్యాన్వాస్ ఉన్న అంత సినిమాని అంతమంది యాక్టర్స్, అంత కంటెంట్ మీరు ఇప్పుడు డ్రైవ్ ఇట్ ఇన్ జస్ట్ ఇన్ 40 days యా ఎలా ఉంది అది? నేను అసలు రియల్లీ ఇలాగండి కొన్ని కేజీలు లాస్ అయ్యి కొంత మన ఏదో ఛానల్కి వెళ్తే సార్ త్వరగా చేసేయండి అంటే లంచ్ ఏదంటే అవ్వలేదండి, చూస్తే టైం 5 అయింది. ఏమైనా తెప్పించినా తింటారా అన్నాడు. అంటే ఒక 2 గంటలు నిద్ర ఉంటే తెప్పించండి అన్న. ఫుడ్ కాదు, 2 hours నిద్ర ఉంటుంది అంటే ఏం లేదు సార్. ఇట్స్ ఆల్ అబౌట్ కలెక్టివ్ డెసిషన్ అండి. అంటే కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్స్ని సద్వినియోగపరచుకోవడం అనేది ఒకటి. టీమ్ సాలిడ్ టీమ్, అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి మైత్రి మేకర్స్ ప్రొడక్షను, ఆనంద్ సాయి గారు లాంటి ఆర్ట్ డిపార్ట్మెంటు, ఆయనంక బోస్, రవివర్మ లాంటి అద్భుతమైన కెమెరామెన్స్ ప్రతి ఒక్కళ్ళు ఒక చెప్తున్నాం కదా ఒక సైనికుడిలాగా పనిచేశారు. అలా పనిచేయడానికి
ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్పిరేషన్ అంటే రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తున్నారు. రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తుంటే కెమెరామెన్ అద్భుతంగా చూపించారు. అందుకే సినిమాలో ఆయన అంత అందంగా ఎందుకున్నారు, అంత అందంగా ఎందుకున్నారు అంటే నేను ఈ ఎలిమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా. ఒక్కసారి కథ అయిపోయింది కనుక సెట్లోకి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి వెళ్ళి సార్ కొంచెం షర్ట్ మడత పడింది, కొంచెం ఇలా లూజ్గా వదిలేండి అని చెప్పి షర్ట్ సర్దడానికి కూడా వన్ మోర్ చేసుకుంది ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి అసలు ఎవ్రీ టైం మెసేజ్లు వస్తున్న సారి కళ్యాణ్ అన్న 10 years బ్యాక్ తీసుకెళ్ళి 15 years బ్యాక్ తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటే అమ్మాయి మన సెట్లో పడ్డ కష్టం అంతా వీళ్ళు అండర్లైన్ చేశారు కదా అని అనిపిస్తుంది. ఫాస్ట్గా చేయడం అనేది స్క్రిప్ట్ మీద ఉన్న క్లారిటీ అండి అంతే. అంకుశం కథ వచ్చిన తర్వాత మా స్క్రీన్ ప్లే రైటర్ దశరథ్ గారు అన్నారు, నువ్వు గమనించావా రాజశేఖర్ గారికి సీఎం గారికి ఉన్న రిలేషన్ లాగా ఇది కొంచెం ఉంది అన్నట్టుగా అన్నారు. సరే బ్లాక్ బాస్టర్ రిఫరెన్స్ కదా, తప్పే ఉంది. నో అనాలజీ యా అనాలజీ సార్. హీరో పోలీస్ క్యారెక్టర్ హీరో చేయడం అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. ఒక హీరో పోలీస్ క్యారెక్టర్ చేయడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. నేనే గబ్బర్ సింగ్ చేశాను కదా, ఆయన భీమ్లా కూడా చేశారు కదా. అయినా సరే జనాలు వాళ్ళు ఎంత ఆదరిస్తున్నారంటే చెప్పే పద్ధతి, స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ. టచ్ వుడ్ కొన్ని చోట్ల ఎమోషన్ కానీ కంటెంట్ ఎక్కడికెక్కడ కనెక్ట్ చేసిన విధానం కానీ జనాలు ఇమీడియట్గా ఇదేముందనే ఒక మైండ్ సెట్ ఉంటుంది, కానీ అది రాయటం, అది తీసుకోవడం, ఆ పాయింట్ని మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దేశభక్తికి సంబంధించిన డైలాగ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే జనసేన సైనికులకు సంబంధించి ఆయన చెప్పిన డైలాగ్ కావచ్చు, ఆ డైలాగ్స్ మీరు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన రియాక్షన్ ఏంటి? ఎక్కువ దేశభక్తి ఉన్నాయండి. జనసేన డైలాగులు ఎందుకు అండి అంటే వ్యక్తిత్వం. నేను అదే ఏం లేదమ్మా, నేను మొన్న కూడా చెప్పా, గబ్బర్ సింగ్ లాంటి డైలాగ్ ఇవాళ నాకు కొంచెం లెక్కుందని రాస్తే కనుక, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాస్తే ఆ లెక్క గెలిచిన సీట్ల ఇంకోటని ఆపాదిస్తారు. నేను ట్రెండ్ ట్రెండ్ సెట్ చేస్తా అంటే ట్రెండ్ సెట్ చేయడం ఏంటి మిగతా పార్టీ అలయన్స్ సెట్ చేయడమా అని ఆపాదిస్తారు. సో మనం యద్భావం తద్భావం, అందుకే మనం చూసే పద్ధతి ఉంది. కావాలని చెప్పి పొలిటికల్ టచ్ ఇద్దామని, ఎందుకంటే మనం సినిమా అనేది వ్యాపారం అండి, మనం వ్యాపారం చేస్తున్నాం, మనం ఎంటర్టైన్మెంట్ అమ్ముతున్నాం. ప్రతి ఓడు ఎంటర్టైన్మెంట్ కొనుక్కోవాలనుకుంటే తప్ప నువ్వు నా మనిషి కాదు నేను నీకు అమ్మను అని అనలేం కదా మనం. సో ఎక్కడో గాజ్ డైలాగో లేకపోతే ఒక అవ్వ నా చేతి మీద నా తల మీద చేసి ఆశీర్వదిస్తుంది, ఆస్తులు అందరూ పోగేసుకుంటారు, ఆశీర్వాదాలు కొందరు సంపాదించుకుంటారు, ఇలాంటి డైలాగ్స్ ఎక్కడో రెండు వైపులు ఉంటుంది. ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందంటే చాలాసార్లు ఫ్యాన్స్ హీరోకి ఎలివేషన్ ఇస్తుంటారు కదా, మరి ఈయన అభిమానులు ఈయన సినిమా సక్సెస్ అయినా హిట్ అయినా ఎలా ఉన్నా అభిమానులు ఎప్పుడు ఉంటారు. ప్రతిసారి ఫ్యాన్స్ ఎలివేషన్ ఇవ్వాలా, ఈసారి హీరోతో ఫ్యాన్స్కి ఎలివేషన్ ఇప్పిద్దాం అని. సో నీ అభిమానుల్ని నేను ప్రేమించే వాళ్ళని అందరినీ చంపేస్తావంటే అభిమానుల్ని లేపేస్తావా? ఎంతమంది ఉంటారో తెలుసా? లెక్క పెట్టడానికి జన్మ సరిపోదు, లేపడం సంగతి తర్వాత. అంటే మా ఫ్యాన్స్కి ఎలివేషన్ కదా అది. సో డైలాగ్ సినిమాలో వచ్చేసింది కదా. అదే సార్, అందుకే మీరు మ్యాజిక్ అని అన్నారు, నేను మర్చిపోయిన బట్ మీరు అన్నారు, ఇది మాట నేను అనలేదు. అందుకే సరే టీజర్లో ట్రైలర్ చూసారా మీరు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్, హరిశంకర్ మ్యాజికల్ అనేసి. అవునండి, అంటే ఇలా ఉండే కుర్రాడు ఈడేం పని చేయ, అవును మార్కుల కోసం పనిచేసే కుర్రాడు కాదు, మార్కులు తెచ్చే కుర్రాడు కాదు, మార్పులు తెచ్చే కుర్రాడు. సో చిన్నప్పటి నుంచి అతనికి ఆ మార్పు ఉందిగా, వార్డెన్లో మార్పు తీసుకొచ్చాడు చిన్నప్పుడే, అలా అనమాట. రాజకీయ ప్రస్థానం ప్లస్ పవన్ స్టార్ యొక్క ఇమేజ్ అన్ని కలుపుకొని బ్యాలెన్స్గా మంచి సిమెంట్ కాంక్రీట్ వేసినట్టు. కథ వచ్చిన తర్వాత మా స్క్రీన్ ప్లే రైటర్ దశరథ్ గారు అన్నారు, నువ్వు గమనించావా రాజశేఖర్ గారికి సీఎం గారికి ఉన్న రిలేషన్ లాగా ఇది కొంచెం ఉంది అన్నట్టుగా అన్నారు. సరే బ్లాక్ బాస్టర్ రిఫరెన్స్ కదా, తప్పే ఉంది. నో అనాలజీ యా అనాలజీ సార్. హీరో పోలీస్ క్యారెక్టర్ హీరో చేయడం అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. ఒక హీరో పోలీస్ క్యారెక్టర్ చేయడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. నేనే గబ్బర్ సింగ్ చేశాను కదా, ఆయన భీమ్లా కూడా చేశారు కదా. అయినా సరే జనాలు వాళ్ళు ఎంత ఆదరిస్తున్నారంటే చెప్పే పద్ధతి, స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ. టచ్ వుడ్ చాలా కొన్ని చోట్ల ఎమోషన్ కానీ కంటెంట్ ఎక్కడికెక్కడ కనెక్ట్ చేసిన విధానం కానీ జనాలు ఇమీడియట్గా ఇదేముందనే ఒక మైండ్ సెట్ ఉంటుంది, కానీ అది రాయటం, అది తీసుకోవడం, ఆ పాయింట్ని మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దేశభక్తికి సంబంధించిన డైలాగ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే జనసేన సైనికులకు సంబంధించి ఆయన చెప్పిన డైలాగ్ కావచ్చు, ఆ డైలాగ్స్ మీరు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్
ఎక్కువ దేశభక్తి ఉన్నాయండి. జనసేన డైలాగులు ఎందుకు అండి అంటే వ్యక్తిత్వం. నేను అదే ఏం లేదమ్మా, నేను మొన్న కూడా చెప్పా. గబ్బర్ సింగ్ లాంటి డైలాగ్ ఇవాళ నాకు కొంచెం తెక్కుంది లెక్కుందని రాస్తే కనుక, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాస్తే ఆ లెక్క గెలిచిన సీట్ల ఇంకోటని ఆపాదిస్తారు. ఆ బ్యాలెన్స్ నేను ట్రెండ్ ఫాలో అను, ట్రెండ్ సెట్ చేస్తా అంటే, ట్రెండ్ సెట్ చేయడం ఆ, మిగతా పార్టీ అలయన్స్ సెట్ చేయడమా అని ఆపాదిస్తారు. సో మనం యద్భావం తద్భావం, అందుకే మనం చూసే పద్ధతి ఉంది. కావాలని చెప్పి పొలిటికల్ టచ్ ఇద్దామని, ఎందుకంటే మనం సినిమా అనేది వ్యాపారం అండి. మనం వ్యాపారం చేస్తున్నాం, మనం ఎంటర్టైన్మెంట్ అమ్ముతున్నాం. ప్రతి ఓడు ఎంటర్టైన్మెంట్ కొనుక్కోవాలనుకుంటే తప్ప నువ్వు నా మనిషి కాదు, నేను నీకు అమ్మను అని అనలేం కదా మనం. సో ఎక్కడో గాజు డైలాగో లేకపోతే ఒక అవ్వ నా చెత్తి మీద నా తల మీద చేసి ఆశీర్వదిస్తుంది, ఆస్తులు అందరూ పోగేసుకుంటారు, ఆశీర్వాదాలు కొందరు సంపాదించుకుంటారు, ఇలాంటి డైలాగ్స్ ఎక్కడో అభిమానులు రెండు వైపులు ఉంటుంది. లెక్కేసుకోలేను. ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందంటే చాలాసార్లు ఫ్యాన్స్ హీరోకి ఎలివేషన్ ఇస్తుంటారు కదా, మరి ఈయన అభిమానులు ఈయన సినిమా సక్సెస్ అయినా హిట్ అయినా ఎలా ఉన్నా అభిమానులు ఎప్పుడు ఉంటారు. ప్రతిసారి ఫ్యాన్స్ ఎలివేషన్ ఇవ్వాలా, ఈసారి హీరోతో ఫ్యాన్స్కి ఎలివేషన్ ఇప్పిద్దాం అని. సో నీ అభిమానుల్ని, నేను ప్రేమించే వాళ్ళని అందరినీ చంపేస్తావంటే అభిమానుల్ని లేపేస్తావా? ఎంతమంది ఉంటారో తెలుసా? లెక్క పెట్టడానికి జన్మ సరిపోదు, లేపడం సంగతి తర్వాత. అంటే మా ఫ్యాన్స్కి ఎలివేషన్ కదా అది. సో